మనం మహాభారతం అనగానే మనకు యుద్ధమే గుర్తొస్తుంది. కాని ఆ యుద్ధాన్ని ఆపడానికి చివరి నిమిషం వరకు ప్రయత్నించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక స్నేహితుడు, ఒక గొప్ప దౌత్యవేత్త. ఆయనే శ్రీకృష్ణుడు. మరి ఆయన చేసిన శాంతి ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదు? అసలు అంత పెద్ద యుద్ధం జరగడానికి దారితీసిన ఆ కీలకమైన ఘట్టాలేంటో ఇప్పుడు చూద్దాం. చూశారా? ఈ ఒక్క మాట శాంతికి సంబంధించిన ప్రతి ఆశను, ప్రతి అవకాశాన్ని శాశ్వతంగా మూసేసింది ఈ ఒక్క మాట. దుర్యోధనుడి అహంకారం ముందు శాంతి చర్చలకు అసలు విలువే లేకుండా పోయింది. సరిగ్గా ఇక్కడే, ఇదే క్షణంలో ఆ మహావినాశనానికి బీజం పడింది. మరదే కదా ఆశ్చర్యం! శాంతి కోసం మొదలైన ఒక ప్రయాణం చివరికి ఒక మహాసంగ్రామానికి ఎలా దారితీసింది? పదండి, ఈ కథలో అసలు యుద్ధం ఎందుకు తప్పనిసరి అయ్యిందో, ఏ అవకాశాలు చేజారిపోయాయో ఒక్కొక్కటిగా చూద్దాం. అసలు ఈ కథ మొత్తానికి పునాది ఎక్కడుందంటే అది పాండవులతో, అందులోనూ ముఖ్యంగా అర్జునుడితో శ్రీకృష్ణుడికి ఉన్న ఒక విడదీయరాని బంధంలో ఉంది. ఇది కేవలం బంధుత్వం కాదు, దాన్ని మించిన ఒక గొప్ప స్నేహం. వాళ్లది మామూలు స్నేహం కాదు, అది ఆత్మల బంధం. ఒకవైపు దైవం, మరోవైపు భక్తుడు, నరుడు, నారాయణుడు. పాండవులు వేసే ప్రతి అడుగులోనూ శ్రీకృష్ణుడు వాళ్లకి ఒక అండగా, ఒక నైతిక దిక్సూచిలా నిలబడ్డాడు. ఆయన మార్గదర్శనమే వారికి కొండంత బలం. సరిగ్గా కృష్ణుడి మార్గదర్శకత్వంతోనే పాండవులు ఇంద్రప్రస్థమనే ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించారు. అది న్యాయానికి, ధర్మానికి, శ్రేయస్సుకు ఒక చిహ్నంలా నిలిచింది. కాని వాళ్లు ధర్మంగా సాధించిన ఈ విజయమే, ఆ నగర వైభవమే వాళ్ల ప్రత్యర్థులైన కౌరవుల కళ్లలో నిప్పులు పోసింది, వాళ్లలో అసూయ అనే బీజాన్ని నాటింది. ఇక కథ రాజసూయ యాగం వైపు మలుపు తీసుకుంటోంది. పాండవులు చక్రవర్తులుగా తమ అధికారాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక గొప్ప వేడుకాది. అంత అద్భుతంగా జరుగుతోంది అనుకుంటున్న సమయంలో సరిగ్గా అక్కడే అందరి ముందు అసలు సమస్య మొదలైంది. ఆ యాగంలో శిశుపాలుడు అనే ఒక రాజు ఉన్నట్టుండి లేచి నిలబడ్డాడు. నిండు సభలో అందరూ చూస్తుండగా శ్రీకృష్ణుడిని దారుణంగా అవమానించడం మొదలుపెట్టాడు. ఇది కృష్ణుడి మీద జరిగిన మొట్టమొదటి బహిరంగ ధిక్కారం. అసూయ, అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన శిశుపాలుడు తన చావును తానే కొని తెచ్చుకున్నాడు. 100. ఈ సంఖ్య వెనుక ఒక కథ ఉంది. శ్రీకృష్ణుడు శిశుపాలుడి తల్లికి ఒక మాట ఇచ్చాడు, అతని 100 తప్పుల్ని క్షమిస్తానని. ఆలోచించండి, ఎంత ఓపిక, ఎంత సహనం! కాని శిశుపాలుడు ఆ గీత దాటడానికే నిర్ణయించుకున్నాడు. 101వ తిట్టు అతని నోటివెంట వచ్చిన మరుక్షణమే న్యాయం జరిగింది. కృష్ణుడి సుదర్శన చక్రం ఆ దూషణల పరంపరకు శాశ్వతంగా ముగింపు పలికింది. ఆ దైవిక శక్తి ప్రదర్శనను చూసి సభలోని వాళ్లంతా భయంతో, ఆశ్చర్యంతో ఉండిపోతే ఒక్క దుర్యోధనుడు మాత్రం కట్టల తెంచుకున్న అసూయతో రగిలిపోయాడు. అతని మనస్సులో పగ ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత విషాదకరమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. అదే ఆ మాయాజూదం. అది కేవలం పాచికలాట కాదు, అది ధర్మాన్నే పణంగా పెట్టిన ఒక మహాపతనం. ఇక్కడితో వెనక్కి వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. ఆ మోసపూరిత జూదంలో అంతా క్షణాల్లో జరిగిపోయింది. మొదట సంపద పోయింది, తర్వాత రాజ్యం పోయింది. ఆ తర్వాత తన సోదరులన్నీ పణంగా పెట్టాడు, వాళ్లూ పోయారు. చివరికి తనను తాను కూడా ఒడ్డాడు. ధర్మరాజు ఓడిపోయాడు. అన్నింటికన్నా దారుణం ద్రౌపదిని పణంగా పెట్టడం. ఆ క్షణంలో ధర్మమే ఓడిపోయింది. ఆ తర్వాత జరిగింది మానవ చరిత్రలోనే అత్యంత హేయమైన చర్య. ఒక మహారాణిని, ద్రౌపదిని జుట్టుపట్టుకుని నిండు సభలోకి ఈడ్చుకొచ్చారు. నిస్సహాయులైన తన భర్తల ముందే వస్త్రాపహరణం చెయ్యమని ఆజ్ఞాపించారు. ఆ క్షణంలో గౌరవం, నీతి, ధర్మం అన్నీ కుప్పకూలిపోయాయి. మానవత్వమే తలదించుకుంది. గోవిందా, ద్వారకాధీశ, ఇప్పుడు నువ్వే నా ఏకైక శరణు! ఆ మాటలు కేవలం ప్రార్థన కాదు, అది ఒక ఆర్తనాదం. తనను కాపాడాల్సిన వాళ్లందరూ తలదించుకున్నప్పుడు, మానవులందరూ విఫలమైనప్పుడు ఆమె చివరి ఆశ, ఆమెకు మిగిలిన ఏకైక శరణు శ్రీకృష్ణులు మాత్రమే. ఆమె పిలుపు మైళ్ల దూరంలోయున్న ద్వారకలో శ్రీకృష్ణుడికి వినిపించింది. వెంటనే ఆయన తన దివ్య శక్తితో జోక్యం చేసుకున్నాడు. అంతులేనెన్ని వస్త్రాలందించి ఆ దుర్మార్గుల ప్రయత్నాన్ని అసాధ్యం చేశాడు. ఈ అద్భుతం ఒక్కటే నిరూపించింది,
లోకమంతా ధర్మాన్ని వదిలేసినా దైవం మాత్రం తన భక్తుల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. సరే, ఇప్పుడు కథలో కాస్త ముందుకు వెళ్దాం. పాండవుల 13 సంవత్సరాల అరణ్య అజ్ఞాతవాసాలు ముగిశాయి. ఇక ఒప్పందం ప్రకారం వాళ్ల రాజ్యం వాళ్లకివ్వాలి. శాంతిని నెలకొల్పటానికి ఇంకొక చివరి ప్రయత్నం జరిగింది. ఈ చివరి ప్రయత్నానికి స్వయంగా శ్రీకృష్ణుడే పూనుకున్నాడు. కాని ఆయన ఒక రాజుగా వెళ్లలేదు. ఆయుధాలు లేకుండా కేవలం ఒక శాంతిదూతగా కౌరవ సభలోకి అడుగుపెట్టాడు. యుద్ధాన్ని ఆపడం కోసం ఎంత తగ్గడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తపన అలాంటిది. ఆయన ప్రతిపాదన చాలా సింపుల్. పాండవులకి మొత్తం రాజ్యం వద్దు, కనీసం వాళ్ళు బ్రతకటానికి ఒక 5 ఊళ్ళు ఇవ్వండి, ఈ ద్వేషాన్నెక్కడితో ఆపేద్దాం అని అడిగాడు. కాని దుర్యోధనుడు అహంకారం ముందు ఆ ప్రతిపాదన నిలవలేదు. నవ్వి అవమానించి దాన్ని తిరస్కరించాడు. శాంతికి ఉన్న ఆ చివరి చిన్న ఆశ కూడా అతని గర్వం ముందు చచ్చిపోయింది. ఇంతటితో ఆగకుండా దుర్యోధనుడు మరో మూర్ఖపు పని చేశాడు. నిరాయుధుడిగా వచ్చిన శాంతిదూతను బంధించమని తన సైనికుల్ని ఆజ్ఞాపించాడు. అప్పుడు కృష్ణుడు తన అసలు స్వరూపాన్ని చూపించాడు. ఒకే ఒక్క క్షణం మిరుమిట్లుగొలిపే తన దివ్య విశ్వరూపాన్ని చూపించి సభనంతటినీ భయభ్రాంతులకు గురిచేశాడు. ఇది ఒక చివరి హెచ్చరిక. అయినా ఆ అహంకారి కళ్ళు తెరవలేదు. ఇక శాంతి చర్చలు విఫలమయ్యాయి. యుద్ధం ఖాయమైపోయింది. ఇప్పుడు తుఫానుకు ముందు ప్రశాంతతలాంటి ఒక చివరి కీలకమైన ఘట్టం. ఇరుపక్షాలు సహాయం కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆయన వాళ్ల ముందు ఒక నిర్ణయాత్మకమైన ఎంపికను ఉంచాడు. ఆ ఎంపికేంటంటే, ఒకవైపు నా అజేయమైన నారాయణి సైన్యముంటుంది, మరోవైపు ఆయుధాలు పట్టకుండా కేవలం నేనుంటాను. ఏం కావాలో కోరుకోండి అని చెప్పాడు. ఇక్కడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా స్పష్టంగా బయటపడింది. ఒకరు ప్రాపంచిక బలాన్ని కోరుకుంటే మరొకరు దైవిక జ్ఞానాన్ని ఎంచుకున్నారు. దుర్యోధనుడు అత్యాశతో ఏమాత్రం ఆలోచించకుండా ఆ భారీ సైన్యాన్ని ఎంచుకున్నాడు. విజయం తనదే అని మురిసిపోయాడు. కాని అర్జునుడు తనకు సైన్యం వద్దు, కేవలం కృష్ణుడు తనతో తన రథసారథిగా ఉంటే చాలు అన్నాడు. ఈ ఎంపిక ఎంత కీలకమో చూడండి. దుర్యోధనుడికి యుద్ధం చేసే సైన్యం దొరికింది. అర్జునుడికి యుద్ధం ఎందుకు చెయ్యాలో చెప్పే ధర్మం దొరికింది. ఇక అంతా పూర్తయింది. సైన్యాలు సమీకరించబడ్డాయి. ఎవరికి కావలసింది వాళ్లు ఎంచుకున్నారు. యుద్ధానికి దారితీసే మార్గంలో ఇక వెనక్కి తిరగడానికి ఏ అవకాశమూ లేదు. ఇరు పక్షాలు కురుక్షేత్ర సంగ్రామంలో ఒకర్నొకరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వేదిక సిద్ధమైంది. యుద్ధం జరగబోతోంది. కాని ఈ కథ మొత్తం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజమైన ఆయుధం ఏది? కంటికి కనిపించే అపారమైన సైన్యమా, లేక కంటికి కనిపించని దైవికమైన వివేకమా?